కార్తీక పురాణము 6వ అధ్యాయము దీపదాన ఫలం. వశిష్ఠ మహర్షి తన ప్రవచనాన్ని కొనసాగించాడు. ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో అట్టి వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపదానం చేసిన అట్టివారు విష్ణులోకాన్ని పొందుతారు. ఆ దీపాన్ని గోధుమ పిండి లేదా బియ్యపు పిండితో ప్రమిదను చేసి, పత్తితో ఒత్తిని చేసి, ఆవు నేతిని పోసి ఒత్తిని తడిపి వెలిగించాలి. ఇలా 30 రోజులు చేశాక చివరి రోజున వెండి ప్రమిదను, బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులు పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము స్వయంగా దీపదానం చేయాలి. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, మరణానంతరము స్వర్గభోగాలు లభిస్తాయి. చేసుకున్న పాపాలన్నీ సమసిపోతాయి. ఈ సత్యాన్ని తెలిసే మరో కథని చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ప్రతిరోజు భిక్షాటనం చేసి వచ్చిన దానిలో శుభ్రమైన అన్నం, కూరలని విక్రయించేది. అశుభ్రమైన అన్నం, కూరల్ని తను భోంచేస్తూ తృప్తిపడేది. ఇతరుల ఇంట్లో వంట పనులు చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద నుండి కొంత డబ్బును తీసుకుంటూ ఉండేది. ఆ విధంగా డబ్బుని సంపాదించటమే తప్ప ఏనాడు హరినామ స్మరణ గాని, హరికథనో పురాణాన్నో వినటం గాని, పుణ్యతీర్థ సేవనం గాని, ఏకాదశి ఉపవాసం గాని ఏ ఒక్కటి చేసి ఎరుగదు. అలాంటి బుద్ధురాలి ఇంటికి భగవంతుడు దయ కలిగిన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించాడు. ఆమె మీద జాలి కలిగింది. ఆమెను మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకొని, అమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ దేహం చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకొని సుఖదుఖ అశాంతితో కూడినదే తప్ప ఇది అశాశ్వతమైనదని తెలుసుకో. ఈ దేహం నశించగానే నీ ఉనికి కనుమరుగవుతుంది. తనువు శాశ్వతం కాదు. భ్రమలను వదిలేయి. దైవం ఒక్కటే శాశ్వతం. నిరంతరము హరినామం స్మరించు. ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానం చేయి. తద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అంటూ హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు వినటం వలన ఆమెకి జ్ఞానోదయం అయింది. తను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించుకొని ఆ సంవత్సరం కార్తీక మాసంలో వ్రతాన్ని చేయుటకు పూనుకుంది. సూర్యోదయానికల్లా చన్నీటి స్నానం చేసి పురాణ శ్రవణం చేయటం మొదలుపెట్టింది. 1 రోజులు వ్రతాన్ని ఆచరించి చివరి రోజున బ్రాహ్మణుడికి దీపదానం, సమారాధన చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించినదై శాశ్వత సర్వభోగాలను పొందింది. కాబట్టి కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తారో అట్టివారు తమ పాపాలను నశింపచేసుకున్న వారై ఉత్తమ గతులను పొందుతారు అని వివరించాడు వశిష్ఠ మహర్షి. కార్తీక పురాణము 6వ అధ్యాయం పారాయణ సమాప్తం. మీలో పారాయణం మొత్తం ఎంతమంది విన్నారో వారు ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి.